కిడ్స్ పట్టు లెహంగాస్కి ఇలాంటి కట్ వర్క్ షోల్డర్ డిజైన్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కదా. దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ నేను వెడల్పు వచ్చేసరికి 5 ఇంచులు మార్క్ చేసుకున్నాను. 5 సెంటీమీటర్స్ మార్క్ చేసుకున్నాను. లెంత్ వచ్చేసరికి 10 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, సెంటీమీటర్స్ అంటే డిఫరెంట్, ఇంచెస్ అంటే డిఫరెంట్ అనమాట. ఇంచెస్ అంటే చాలా పెద్దగా ఉంటుంది లెంత్, సెంటీమీటర్ అంటే చాలా చిన్నది. మీకు టేప్లో కానీ స్కేల్లో కానీ ఈజీగా తెలుస్తాయి. ఓకేనా. నేను లెంత్ అనేది చాలా ఎక్కువే పెట్టుకున్నాను, ఎందుకంటే ఫ్యూచర్లో కావాలంటే మనం ఆ షోల్డర్ లెంత్ను కూడా పెంచుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. మీకు కావాలంటే ఎక్కువే పెట్టుకోండి, తర్వాత కావాలంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలాగ బాక్స్ లాగా డ్రా చేసుకున్నాక అటు సైడు ఇటు సైడు ఖర్చుల కోసం అయితే సెంటీమీటర్లో ఇంకా కొంచెం తక్కువే అనమాట. 1/2 సెంటీమీటర్ అనుకోండి. 1/2 సెంటీమీటర్ అయితే ఇలాగ ఖర్చుల కోసం అటు సైడు ఇటు సైడు లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను. ఇవి వచ్చేసి ఓన్లీ ఖర్చుల కోసం, ఖర్చులు పోతాయి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇలానే లైన్స్ని అయితే మనం డ్రా చేసుకోవాలి. 1 సెంటీమీటర్ వెడల్పులో అయితే డ్రా చేస్తున్నాను. ఇటు సైడ్ 1 సెంటీమీటర్, ఇంకొక వైపు పక్కన కూడా 1 సెంటీమీటర్ అయితే మార్క్ చేసుకుని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం డ్రా చేసిన 1 సెంటీమీటర్ వెడల్పులోనే మనం కట్ వర్క్ షేప్ అయితే ఇస్తాము. ఈ షేప్ కోసం మనం పెట్టుకున్న వెడల్పుని బట్టి లెంత్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఎవ్రీ 1.5 ఇంచ్కి ఒక మార్క్ అయితే చేసుకుంటున్నాను. ఇది కట్ వర్క్ షేప్ కోసము. మనం పెట్టుకున్న వెడల్పుని బట్టి ఈ షేప్ అనేది, ఈ మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు 5 సెంటీమీటర్స్ పెట్టుకున్నాను కాబట్టి 5 సెంటీమీటర్స్కి ఎవ్రీ 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకుంటే ఈ కట్ వర్క్ షేప్ అనేది నీట్గా వచ్చింది. అలా కాకుండా మీరు ఒకవేళ వెడల్పు తగ్గించారనుకోండి, 3 సెంటీమీటర్స్ పెట్టుకుంటే 1 ఇంచ్ పెట్టుకోండి. అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపు పక్కల మనం ఇప్పుడు పెట్టుకున్న 1 సెంటీమీటర్ వెడల్పు ఏదైతే ఉందో ఆ 1 సెంటీమీటర్ వెడల్పులోనే ఈ కట్ వర్క్ షేప్ అయితే ఇస్తాము. ఒక్కొక్క కట్ వచ్చేసరికి లెంత్ నేను 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను. ఎవ్రీ 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకున్నాను. ఇంతకు ముందే చెప్పాను కదా మీకు. మీరు తక్కువ వెడల్పు తీసుకుంటేనేమో ఓన్లీ 1 ఇంచ్ పెట్టుకోండి, బాగుంటుంది. సేమ్ ఇలానే 5 ఇంచెస్ అన్నా మినిమం ఉంటేనే బాగుంటుంది వెడల్పు. సో ఇప్పుడు మనం ఖర్చులు కూడా పెట్టుకున్నాం కదా, ఖర్చులు కూడా డ్రా చేసుకున్నాం కదా. సో ఆ ఖర్చులకు డ్రా చేసుకున్న లైన్ మీదే సేమ్ కట్ చేసేసుకుంటున్నాను. ఇది క్యాన్వాస్ పేపర్ అండి. ఈ క్యాన్వాస్ పేపర్ నేను డబుల్ లేయర్ మీద తీసుకున్నాను. నేను తీసుకున్న పేపర్ చాలా పల్చగా ఉంది. సో వెనక్కి తిప్పితే నెక్స్ట్ ఇంకో పేపర్ మీద కూడా ఆ ప్రింట్ అయితే కనిపిస్తుంది. సో నేను సేమ్ అదే ప్రింట్ మీద బ్యాక్ సైడ్ కూడా డ్రా చేసుకుంటున్నాను, అంటే వేరే పీస్ మీద కూడా డ్రా చేసుకుంటున్నాను. నేను 2 లేయర్లో కట్ చేసుకున్నానండి ఈ పేపర్ని. ఇది చాలా పల్చగా ఉండటం వలన సేమ్ ఇంకో పేపర్ మీద కూడా ఈజీగా ట్రాన్స్పరెంట్గా ఉండి కనిపిస్తుంది ఆ మార్కింగ్. సో నేను అలానే డ్రా చేసేసుకున్నాను. లెహంగా ఫ్యాబ్రిక్లో పైన వైపున వచ్చేసరికి స్మాల్ బార్డర్ వచ్చింది. సో నేను ఆ బార్డర్లోనే కట్ వర్క్ వేస్తున్నాను కాబట్టి సేమ్ అక్కడ పెట్టి ఐరన్ చేసేసుకుంటే దానికి స్టిక్ అయిపోయింది అనమాట. సో మనకి అటు ఇటు కదిలే ఛాన్స్ ఉండదు కాబట్టి నీట్గా వస్తుంది. ఈ బార్డర్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ వెడల్పు ఉందండి. సో సేమ్ నేను అలానే కట్ వర్క్ కూడా 5 సెంటీమీటర్స్ అయితే మార్క్ చేసుకున్నాను. మ్యాక్సిమం 5 సెంటీమీటర్స్ వెడల్పు ఉంటేనే బాగుంటుందండి. మీరు ఇచ్చుకునే కట్ వర్క్కి లుక్ వైజ్గా కూడా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు రెండింటిని సపరేట్గా కట్ చేసేసుకుని సేమ్ ఇంతే లెంత్లో నేను లైనింగ్ని కూడా కట్ చేసుకుంటున్నాను. లైనింగ్ని కూడా 2 పీసులు కట్ చేసుకున్నాను. మనకి లోపల వైపు పక్కన లైనింగ్ వస్తుంది, పైన వైపు పక్క వచ్చేసరికి ఇలాగా పట్టు ఫ్యాబ్రిక్ అయితే కనిపించింది అనమాట. ఫస్ట్ అయితే నేను స్ట్రైట్గా స్టిచెస్ వేసుకుంటున్నాను, అటు సైడు అంచుల్లో ఇటు సైడు అంచుల్లో. ఫస్ట్ ఇలా అంచులు స్టిచ్చింగ్ చేసుకుంటాం వల్ల మనం కట్ వర్క్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ కదిలిపోవటం కానీ అటు ఇటు జరగడం కానీ ఇలాంటివి ఏం జరగవు అనమాట. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నీట్గా ఆ షేప్ అయితే వచ్చిద్ది. ఇప్పుడు మనం పెన్నుతో కట్ వర్క్ షేప్ డ్రా చేసాం కదా, సేమ్ ఆ కట్ వర్క్ షేప్ మీద మనం చిన్న కుట్లు వేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోయిద్దండి. పెద్ద కుట్లు వేసామనుకోండి ఆ షేప్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా రాదు. పెద్ద కుట్టు అయితే అది అక్కడొక కుట్టు పడిద్ది కాబట్టి షేప్ సరిగా రాదు. ఇలాంటి కట్ వర్క్స్ కానీ లేదంటే చిన్న చిన్న వర్క్ ఏదైతే ఉంటుందో అలాంటి వాటికి నెంబర్ 2 మీద పెట్టుకుని మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఇంకోసారి డబుల్ కుట్టేయాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా చిన్నగా పడి గట్టిగా ఉంటుంది ఆ కుట్టు కూడా.
ఒకవైపు పక్కన ఎలా అయితే మనం కుట్టుకున్నామో సేమ్ ఇంకో వైపు పక్కన కూడా అలానే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. కట్ వర్క్ అంతా కుట్టేసేసుకోవాలి. మనం పెన్నుతో డ్రా చేసిన కట్ వర్క్ ఏదైతే ఉందో అటు సైడు ఇటు సైడు 2 వైపు పక్కల స్టిచ్చింగ్ చేసుకున్నాక ఆ కట్ దగ్గర షేప్ ఉంది కదా, అక్కడ చిన్న చిన్న నాట్స్ ఇచ్చేస్తున్నాను. ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉందనుకోండి ఆ షేప్ కరెక్ట్గా రాదు. మనం ఎంత నీట్‌గా కుట్టినా సరే క్లాత్ లోపల వైపు పక్కన ఎక్కువ అట్టి పెట్టామంటే ఆ క్లాత్ వల్ల కూడా షేప్ అయితే సరిగ్గా రాదు. ఇలా కట్స్ పెట్టేసేసుకున్నాను కదా, ఇప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుంటున్నాను. అది రౌండ్‌గా రొటేట్ అవ్వాలి కదా మనకి, అందుకని చెప్పి. మీరు ఈ కట్స్ పెట్టుకునేటప్పుడు కేర్‌ఫుల్‌గా పెట్టుకోండి. లేదంటే థ్రెడ్ కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి ఇది డోరీ నీడిల్ అండి. మనకి ఇప్పుడు మీషోలో కూడా అవైలబుల్‌లో ఉంది. కావాలంటే ఇది చాలా ఈజీ. దీంతో చాలా ఈజీగా ఫ్యాబ్రిక్‌ని రొటేట్ చేసుకోవచ్చండి. డోరీస్ కూడా చాలా సింపుల్‌గా అయిపోతాయి. టైలరింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి ఈ నీడిల్ అయితే బాగా ఉపయోగపడిద్దండి. ఇప్పుడు థ్రెడ్స్ పెట్టుకోకుండా ఏ ఒక్క డ్రెస్ ఉండట్లేదు. థ్రెడ్స్ అనే కాదు, చిన్న చిన్న డోరీస్ లాంటివి కానీ లేదంటే ఎక్కడో ఒక చోట ఉపయోగపడతానే ఉంటాయి కదా. సో ఈ నీడిల్తో అయితే చాలా నీట్‌గా వస్తది డోరీ. చాలా త్వరగా కూడా పని అయిపోయిద్దండి. చూసారు కదా, ఇప్పుడు లోపల వైపు పక్కకి వెళ్ళిపోయి ఉన్న క్లాత్ మొత్తాన్ని పెన్ను తీసుకుంటున్నాను నేను. పెన్ను తీసుకుని ఆ ఖర్చులు ఏవైతే ఉన్నాయో బయటికి ఇలాగా పెన్నుతోటి మనం అంటే కనుక ఆ షేప్ అంతా నీట్‌గా వచ్చేసిద్ది. చూసారు కదా, సేమ్ అదే విధంగా రెండో వైపు పక్కన కూడా దీన్ని ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్‌గా వచ్చేసిద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.